అసెంబ్లీలైనా బయటైనా మాటల యుద్ధం చేసే లీడర్లు టగ్ ఆఫ్ వార్ పోటీల సుతం నువ్వా నేనా అన్నట్టే తలబడ్డారు. పాపం యములాడ ఎమ్మెల్యే ఆదిశీనన్నకు బ్యాలెన్స్ ఆగనట్టున్నది. అవతల దిక్కోలు లగాంచి గుంజటాలకు అట్లనే సరసకపడ్డాడు. ఇక అయిన వేటాలకు అవతల దిక్కు గుంజుతున్న వాళ్ళు కూడా కొందరు కింద పడ్డారు. ఇక ఇట్లా వీళ్ళు కింద పడితే గ్రౌండ్ లో ఉన్నోళ్లే కాదు, స్టేజ్ మీద ఉండి చూస్తున్న వాళ్ళు కూడా మస్తు నవ్వుకున్నారు. ఇక ఈ పోటీలు అయిపోయినాక గీ పోటీలు నడిచినాయి. Whistling 3, 2, 1, go! Let's go, let's go, let's go, let's go! Is happening. కొండా సురేఖ గౌరవ మంత్రివర్యులు గారు మొదటి స్థానంలో. ఎమ్మెల్యేలు యశస్విని రెడ్డి మట్టా రాగమై కంటే వయసులో పెద్దది కాబట్టి బ్యాలెన్స్ చేసే అనుభవమో లేకుంటే చిన్నప్పుడు ఆడిన ఆట యాదికొచ్చిందో తెలియదు గాని మొత్తానికైతే చెప్పనే ఊరికి మొదటి స్థానంలో నిలిచింది కొండా సురేఖక్క. ఈ పోటీ అయినాక సీఎం రేవంత్ అన్నకు ఎంతో ఇష్టమైన ఫుట్బాల్ ఆటను షాల్ చేసే ముందుగాల కొడిసేపు ప్రాక్టీస్ సుతం చేసిండు రేవంత్ అన్న. అటెంక రంగంలోకి దిగి గోల్స్ మొత్తం రేవంత్ అన్ననే కొట్టి జట్టును గెలిపించిండు. మొన్నట్లనే ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం మెస్సీతోని ఫుట్బాల్ ఆడిండు కాబట్టి ఆ అనుభవం ఇప్పుడు పనికొచ్చినట్టున్నది. ఆల్రైట్, సెకండ్ హాఫ్ లో ఉన్నాము. 4-0. ఈ ఫుట్బాల్ ఆట అయినాక కబడ్డీ ఆట కూడా ఆడిర్రు. One more point. 15 points to winner. ఆట ఏదైనా మన లీడర్లు మాత్రం దుమ్ము లేపిండ్రు పోండ్రి. నాయక్ గారు అండ్ రాజ్ ఠాకూర్ గారు ఉన్న టీమ్ 15 points తో, మన స్పోర్ట్స్ మినిస్టర్ గారి టీమ్ 15 points తో లీడ్ లో ఉన్నారు. మొత్తానికైతే అసెంబ్లీలో హాట్ కామెంట్లతోని మస్తు గరం మీద ఉన్న లీడర్లు సాయంత్రం పూట ఎల్బీ స్టేడియంలో ఆటలాడి మస్తు ఖుషి అయ్యిర్రు. ఇక ఇయ్యాలనే కాదు, రేపు సుతం జరగబోతున్న ఈ పోటీలు మరిగా రేపు ఇంకెట్లుంటదో తెలియదు గాని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనాక ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఇటువంటి పోటీలు పెట్టలేదు. కాకుంటే మొన్నట్లనే ఏపీలా ఈ పోటీలు పెట్టిరు కాబట్టి ఇప్పుడు తెలంగాణ సుతం పెట్టినట్టున్నారు. లీడర్లంతా కలిసి జట్టు కట్టి ఆడినట్టే తెలంగాణ రాష్ట్రాన్ని అందరు కలిసి బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తే ఇంకా మస్తుంటదని బట్టి వీళ్ళ ఆటల పోటీలు చూసిన జనాలు.